హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్పడం జరిగింది అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ అప్డేట్ వీడియో కూడా మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేయబడుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అలాగే నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను పొందుపరచడం జరిగింది. ఉగాది ఆఫర్గా ప్రతి ఒక్కటి భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. 1000 రూపీస్ కోర్సులన్నీ 750 రూపీస్కి అందజేస్తున్నాం అండ్ అలాగే ఉగాది సందర్భంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 99 రూపీస్ది ఓన్లీ 49 రూపీస్కి అందజేస్తున్నాం. దాంట్లో 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ అలాగే పీడిఎఫ్స్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సులను అయితే చూసి పర్చేస్ చేసుకోండి. ఇవైతే స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. అలాగే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1 lakh బిట్స్ ఫ్రీగా అందజేస్తున్నాం. ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ప్లీజ్ అందరూ ఒకసారి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సులని చూడండి, నచ్చితేనే తీసుకోండి, ఓకేనా? సో ప్రతిరోజు డైలీ ఈవినింగ్ 5 o'clockకి మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లైవ్లో అందరూ జాయిన్ అవుతారని, అందరూ ఈ వీడియోని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ కరెంట్ అఫైర్ వీడియోస్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఫస్ట్ క్వశ్చన్, లతిక్ కట్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్? సో ఇటీవల మరణించిన లతిక్ కట్ ఏ రంగానికి సంబంధించినది? అండ్ అలాగే ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ జర్నలిజం, ఆప్షన్ బి స్పోర్ట్స్, ఆప్షన్ సి శిల్పం, ఆప్షన్ డి పాలిటిక్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్, చెప్పండి. ఇటీవల మరణించిన లతికా కట్ ఏ రంగానికి సంబంధించినది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ప్రముఖ భారతీయ శిల్పి లతికా కట్, ఆవిడ 76 సంవత్సరాలు కలిగిన ఈవిడ జైపూర్లో కన్నుమూశారండి. ఆమె జీవితం కంటే పెద్ద శిల్పాలు, పబ్లిక్ బస్ట్లు మరియు ప్రకృతి యొక్క సేంద్రియ రూపాలను సంగ్రహించడం కోసం ప్రసిద్ధి చెందింది. ఆమె రచనలలో ఢిల్లీలోని జవహర్ భవన్లో 20 అడుగుల జవహర్లాల్ నెహ్రూ యొక్క కాంస్య శిల్పం ఉంది. ఆమె 5 దశాబ్దాలుగా టెర్రకోట, పేపియర్ మాచే, రాయి మరియు కాంస్యంతో ప్రయోగాలు చేసింది. ఆమె దశాశ్వమేధ ఘాట్లో మకర సంక్రాంతి నహన్ కోసం బీజింగ్ ఆర్ట్ బినాలే అవార్డు గెలుచుకుంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రిలీజ్డ్ ద డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ రీసెంట్లీ? ఇటీవల ఏ సంస్థ డిజిటల్ చెల్లింపుల సూచికను విడుదల చేసింది? ఆప్షన్ ఏ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ, ఆప్షన్ బి నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABRD, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్, ఇటీవల ఏ సంస్థ డిజిటల్ చెల్లింపుల సూచికను విడుదల చేసింది? అయితే ద ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వృద్ధిని కొలవడానికి RBI డిజిటల్ చెల్లింపుల సూచికను విడుదల చేసింది. సెప్టెంబర్ 2024 నాటికి డిజిటల్ చెల్లింపులు సంవత్సరానికి 11.1% పెరిగాయి. సెప్టెంబర్ 2024కి RBI DPI మార్చి 2024లో 445.50 నుంచి 465.33 పెరిగింది.
ఇండెక్స్ 5 కీలక అంశాలను ట్రాక్ చేస్తుంది. పేమెంట్ ఎనేబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెల్లింపు పనితీరు మరియు వినియోగదారు కేంద్రీకృతం. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 2019లో 34% నుండి 2024లో 83% పెరిగింది. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఎలిమినేట్ ఆంకోసెర్సియాసిస్? సో ఆంకోసెర్సియాసిస్ను తొలగించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? ఆప్షన్ ఏ కెన్యా, ఆప్షన్ బి లిబియా, ఆప్షన్ సి అల్జీరియా, ఆప్షన్ డి నైజర్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నైజర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓంకోసెర్సియాసిస్ లేదా రివర్ బ్లైండ్నెస్ను తొలగించిన మొదటి ఆఫ్రికన్ దేశం అయితే నైజర్ అండి. ఇది కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో మరియు గ్వాటెమాలాతో WHO ధృవీకరించబడిన ఆంకోసెర్సియాసిస్ రహిత దేశాలుగా చేరింది. ఓంకోసెర్సియాసిస్ అనేది కళ్ళు మరియు చర్మాన్ని ప్రభావితం చేసే పరాన్నజీవి వ్యాధి. ఇది ఏ ఎఫెక్ట్కి చేస్తుందండి? కళ్ళు మరియు చర్మం వీటి మీద ప్రభావం చూపుతుందండి. ఇది తీవ్రమైన వైకల్యానికి కూడా కారణం అవుతుంది. అయితే ఇది తీవ్రమైన సందర్భాల్లో చర్మ పరిస్థితులను, దృష్టిని కోల్పోవడానికి మరియు శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది. సో ఇది ఎక్కువైపోతే దీని ప్రభావం ఎలా చూపిస్తుందంటే అస్సలు కళ్ళు కనిపించకుండా పూర్తి అంధత్వానికి అయితే గురవ్వడం జరుగుతుందండి. ఈ వ్యాధి దశాబ్దాలుగా జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసింది. 99% పైగా కేసులు ఇప్పటికీ 31 ఆఫ్రికన్ దేశాలలో జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ developed India's man portable air defense missile system called VSHORADS? VSHORADS అని పిలువబడే సముద్రపు మానవ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, అండ్ అలాగే ఆప్షన్ బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO, ఆప్షన్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL, ఆప్షన్ డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. VSHORADS అని పిలువబడే భారతదేశపు మానవ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి ఏ వ్యవస్థకు అభివృద్ధి చేసింది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, DRDO ఈజ్ ద రైట్ ఆన్సర్. సో DRDO ఒడిశాలోని చాందీపూర్ తీరంలో VSHORADS యొక్క 3 విమాన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. ఎక్కడుంది? చాందీపూర్ తీరంలో VSHORADS యొక్క 3 విమాన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. అయితే పరీక్షలు తక్కువ ఎగిరే డ్రోన్లు అనుకరిస్తూ అధిక వేగం, తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక బెదిరింపులను లక్ష్యంగా చేసుకున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశం యొక్క మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థకు అభివృద్ధి చేసింది. దీన్నే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో వాట్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద జ్ఞాన్ భారత్ మిషన్? సో చెప్పండి గాయస్, జ్ఞాన్ భారత్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ టు ప్రమోట్ మోడర్న్ లిటరేచర్, ఆధునిక సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి. ఆప్షన్ బి టు డిజిటైజ్ హిస్టారికల్ పెయింటింగ్స్, చారిత్రక చిత్రాలను డిజిటలైజ్ చేయడం. ఆప్షన్ సి టు సర్వే, డాక్యుమెంట్ అండ్ కన్జర్వ్ ఇండియాస్ మ్యాన్స్క్రిప్ట్ హెరిటేజ్. సో భారతదేశ మాన్యుస్క్రిప్ట్ వారసత్వాన్ని సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం మరియు పరిరక్షించడం. ఆప్షన్ డి టు ఫండ్ న్యూ బుక్ పబ్లికేషన్స్, కొత్త పుస్తక ప్రచురణలకు నిధులు సమకూర్చడానికి. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. జ్ఞాన్ భారత్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టు సర్వే, డాక్యుమెంట్ టు అండ్ కన్జర్వ్ ఇండియాస్ మ్యాన్స్క్రిప్ట్ హెరిటేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే భారతదేశం అంతటా మ్యాన్స్క్రిప్ట్లను సంరక్షించడానికి మరియు రక్షించడానికి జ్ఞాన్ భారత్ మిషన్ 2025-26 యూనియన్ బడ్జెట్లో ప్రకటించబడింది. విద్యా సంస్థలు, మ్యూజియంలు మరియు
లో 1,00,00,000 కంటే ఎక్కువ మాన్యుస్క్రిప్ట్లు సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం మరియు పరిరక్షించడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే దీని ప్రాముఖ్యతలో చారిత్రక విలువను కాపాడడం, ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని ఆవిష్కరించడం ద్వారా దీర్ఘవాయువును నిర్ధారించడం మరియు మ్యాన్స్క్రిప్ట్లను 24/7 యాక్సెస్ అందించడం వంటివి ఉండడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, Equivariant is the joint military exercise between India and which country? Equivariant అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం? సో ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి మాల్దీవ్స్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. Yes, the answer is option C. Maldives is the right answer. సో 2025 ఫిబ్రవరి 2-15 వరకు మాల్దీవుల్లో జరిగిన ఇండియా మాల్దీవ్స్ సైనిక వ్యాయామం ఎక్వివేరియంట్ 13వ ఎడిషన్. సో ఫిబ్రవరి 2 నుంచి 15వ తేదీ వరకు మాల్దీవుల్లో జరిగిందండి. 2 ఫిబ్రవరి 2025న మాఫిలా ఫుషిలోని MNDF అధికారిక కాంపోజిట్ ట్రైనింగ్ సెంటర్లో ప్రారంభ వేడుక జరిగింది. ఎక్వివేరియంట్ అంటే దివేహి భాషలో స్నేహితులు అని అర్థం. ఇది వార్షిక ద్వైపాక్షిక వ్యాయామం. ఇది 2009 నుండి భారతదేశం మరియు మాల్దీవులలో ప్రత్యామ్నాయంగా చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ గౌరీశ్వర టెంపుల్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వార్తల్లో కనిపించే శ్రీ గౌరీశ్వర దేవాలయం ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది? సో ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు ఇస్ ద ఆప్షన్స్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేరళ ఈస్ ద రైట్ ఆన్సర్. శ్రీ గౌరీశ్వర్ దేవాలయం చెరాయి పూజకు ముందు పురుషులపై వస్త్రాలను తీసివేయాలని శతాబ్దుల నాటి ఆచారానికి శక్తి పలికింది. సాంప్రదాయం అనేది కుల వ్యవస్థతో ముడిపడి ఉంది. ఒక సామాజిక నిర్మాణం ఒక లేఖనం కాయడం కాదు. ఇది పూర్ణులు కనిపించేలా చేయడానికి ఉద్భవించింది. చెరాయి గౌరీశ్వర దేవాలయం కేరళలో ఉండడం జరిగింది. అయితే 1912లో నిర్మించిన ఈ ఆలయ విగ్రహాన్ని కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గారు ప్రతిష్ఠించారండి. ఎవరండి? శ్రీ నారాయణ గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ టు హెల్ప్ రీసెర్చ్ టు ద డిసీజ్? వ్యాధిపై పరిశోధనలో సహాయపడడానికి భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఐఐటి బాంబే, ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ సి ఐఐటి రూర్కీ, ఆప్షన్ డి ఐఐటి మద్రాస్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఐఐటి మద్రాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐఐటి మద్రాస్ క్యాన్సర్ పరిశోధనకు పెంచడానికి మొట్టమొదటి భారతదేశ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని ప్రారంభించింది. గ్లోబల్ క్యాన్సర్ జన్యు అధ్యయనాలలో భారతదేశం తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంది. లక్ష్య నిర్ధారణ మరియు ఔషధ అభివృద్ధిని పరిమితం చేయడం జరుగుతుంది. క్యాన్సర్ జీనోమ్ ప్రోగ్రామ్ 2020లో ప్రారంభమైంది మరియు భారతదేశం అంతటా 480 రొమ్ము క్యాన్సర్ నమూనాల నుండి 960 మొత్తం ఎగ్జామ్లను క్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ వాన్ ద మెన్స్ హాకీ ఇండియా లీగ్ 2024-25 టైటిల్? పురుషుల హాకీ ఇండియా లీగ్ 2024-25 టైటిల్ను ఏ జట్టు గెలవబోతుంది? సో ఆప్షన్ ఏ బెంగాల్ టైగర్స్, ఆప్షన్ బి హైదరాబాద్ తుఫాన్స్, ఆప్షన్ సి ఒడిస్సా వారియర్స్, ఆప్షన్ డి రాంచీ రాన్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బెంగాల్ టైగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. రాంచీరార్ బెంగాల్ టైగర్స్ 6వ పురుషుల హాకీ ఇండియా లీగ్ 2024-25 టైటిల్ని గెలుచుకుంది. ఆ ఫైనల్లో హైదరాబాద్ తుఫాన్స్ని
3 కోట్ల ప్రైజ్ మనీ లభించగా రన్నర్ అప్ హైదరాబాద్ తుఫాన్స్ 2 కోట్లు గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ఎట్ ద గర్భిణీ దృష్టి డేటా రెస్పాన్సిబిలిటీ? ఏ సంస్థ గర్భిణీ దృష్టి డేటా రిపోర్టరీగా పనిచేయడం జరిగింది? ఆప్షన్ ఏ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ట్రాన్స్లేషనల్గా హెల్త్ సైన్స్ అండ్ కాలేజీ ఇన్స్టిట్యూట్స్లో GARBA చెన్నై దృష్టి డేటా రిపోర్టరీని ప్రారంభించింది. ఇది 12,000 మంది గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులు మరియు ప్రసవానంత తల్లు నుండి క్లినికల్ డేటా, రేఖల చిత్రాలు మరియు బయో స్పెసిమన్లు అవసరం అన్ని అందిస్తుంది. ఇది దక్షిణాసియాలోని అతిపెద్ద తల్లి మరియు శిశు ఆరోగ్య డేటాస్లో ఇది ఒక నైస్. సో ప్రసూతి మరియు నియోనాటల్ ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు రిపోజిటరీ సహాయం చేస్తుంది. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ది వీడియో. అండ్ అలాగే డైలీ ఇలాగే 5 గంటలకి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి. కోర్సెస్ కూడా ఒకసారి చూడండి, డెమో క్లాసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అండ్ అలాగే ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి. ఓకేనా, ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.